హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు చెరువు చేపలతో నేను పులుసు పెడుతున్నానండి. కాకపోతే దీంట్లో ముల్లంగి వేస్తున్నాను. ముల్లంగి చేపలు కాంబినేషన్ మీరు ఎప్పుడైనా తిన్నారా? తింటే నాకు కామెంట్ చేయండి. తినకపోతే అంటే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మా అమ్మ వాళ్ళైతే బర్మా నుంచి వచ్చారనమాట. వాళ్ళు వంకాయలు కానీ నెక్స్ట్ బెండకాయలు ఈ ముల్లంగి ఎక్కువ యూజ్ చేస్తారనమాట. నేను కూడా అప్పుడప్పుడు చేపల పులుసులో వేస్తాను. కాకపోతే మీకు కూడా ఒకసారి చూపిద్దామనేసి నేను ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. అయితే ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ముల్లంగి ఎప్పుడు చక్రాల్లా కోయకూడదు, నిలువుగా మనం కొంచెం పలచగానే కోసుకోవాలన్నమాట. ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత అప్పుడు ముల్లంగి వేసుకోవాలి. లైట్గా మనకి ఉడికిపోయినట్టు తెలుస్తుంది. అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత మనం దాంట్లోకి కారం, పసుపు, ఇంకా మసాలా అయితే ఏమీ వేయట్లేదండి. మసాలాలు అయితే ఏమీ వేయను. టమాటీలు వేస్తాను. ఒక టమాటా సరిపోతుంది, ఎందుకంటే చింతపండు కూడా యూజ్ చేస్తాం కాబట్టి ఒక టమాటా వేసుకుంటే మనకు చాలా టేస్టీగా వస్తుంది అన్నమాట. టమాటాలు బాగా మగ్గిన తర్వాత కారం మనం ఎంత అయితే మనం స్పైసీగా కావాలనుకుంటే అంత కారం వేసుకోవచ్చు. కారం తక్కువగా తినేవాళ్ళు కూడా ఉంటారు కాబట్టి చూసుకొని వేసుకోండి. నేనైతే మా ఇంట్లో అయితే చాలా స్పైసీగా తింటారనమాట. మసాలాలు ఏమి వేయను కాబట్టి కారం అనేది ఇంట్లో ఆడించుకునే కారమే, అది వేస్తాం. చాలా టేస్టీగా వస్తుంది. ముల్లంగి బాగా మగ్గిపోయిన తర్వాత ముల్లంగి ఉడికిపోతుంది ఈజీగానే. తర్వాత చేపలు వేసుకోవాలి. చేపలు వేసుకున్న తర్వాత కొంచెం డైరెక్ట్గా వాటర్ పోస్తుంది, పులుసు పోసేకుండా వాటర్ వేసుకోవాలి. ఎందుకంటే ఆ చేపలకి కారం, ఉప్పు అన్నీ పట్టాలన్నమాట. అది బాగా మగ్గిన తర్వాత అప్పుడు చింతపండు పులుసు వేసుకుంటాను అన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.